ఉంటారు కానీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తినే టైప్ ఆఫ్ ఫుడ్ అంటే వాళ్ళ ఫుడ్స్ ఏంటంటే బాగా రెడ్ మీట్ బేస్డ్ డయట్స్ ఉంటాయి. సో ఆ రెడ్ మీట్ ఏంటంటే హై ప్రోటీన్ హై ప్రోటీన్ డయట్స్. అవి ఫుడ్ పైప్ని రిలాక్స్ చేసేసి లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ని ఇలా బెల్చింగ్స్, గ్యాస్ ఇలాంటివి కాజ్ చేస్తాయి. సెకండ్, ఫంక్షన్స్లో తినే ఫుడ్ ఒక్కొక్కసారి చాలామంది ఉన్న ప్లేసెస్లో ఓపెన్ ఏరియాస్లో అది కొంచెం కంటామినేట్ అయ్యి బ్యాక్టీరియల్ కంటామినేషన్స్ ఎవరికైనా రావచ్చు. సో సన్నగా ఉన్న వాళ్ళకి రావచ్చు, మామూలుగా ఉన్న వాళ్ళకి రావచ్చు. ఇది బేసిక్లీ అది ఎన్వైరన్మెంటల్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు ఇలా యాసిడిటీ లాగా వెంటనే హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి రావడం, ఇలాంటి సందర్భాల్లో సన్నగా ఉన్న వాళ్ళకు కూడా సిమ్టమ్స్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే జెనెటిక్, వంశపారంపర్యంగా వచ్చే బాడీ స్ట్రక్చర్ని మనం కంప్లీట్గా మార్చలేం. లోపల ఫుడ్ పైపు స్టమక్ జంక్షను పుట్టకతో కొంతమందికి హైటస్ హర్నియాలు ఇలాంటివి ఉంటాయి, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్లు ఇలాంటివి, ఎస్పెషలీ ప్రిమెచ్యూర్గా పుట్టిన వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ ఇవ్వకూడదు. అంటే పల్సెస్లా ఇవ్వాలి. ఒక మంత్ ఇచ్చి తర్వాత స్లోగా టేపర్ చేసి మళ్ళీ అవసరం ఉంటే వేరే రిప్లేస్మెంట్ మెడిసిన్స్, మైల్డ్ మెడిసిన్స్ ఉంటాయి. కొంతమందికి గ్లూటెన్ ఎంట్రోపతి అంటారు. అంటే అది బై బర్త్ రావచ్చు, లేట్ ఆన్సెట్ అవ్వచ్చు. కొన్ని డిసీజెస్ లైక్ రీసెంట్ కోవిడ్ తర్వాత చాలా మటుకు ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. అవి ఏంటంటే వీట్ ఇంటాలరెన్స్ అనమాట. సడన్గా ముందు లేని ఇంటాలరెన్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడంతో వీట్ ఇంటాలరెన్స్ వచ్చేసి ముందు లేని వీట్ ఇంటాలరెన్స్ వస్తే ఏంటంటే వాళ్ళ వీట్ ప్రోడక్ట్స్ అంటే గ్లూటెన్ అంటే అది చపాతీ అవ్వచ్చు, బ్రెడ్ అవ్వచ్చు, పిజ్జా అవ్వచ్చు, బర్గర్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, ఉప్మా అవ్వచ్చు, తర్వాత దలియా అంటారు కదా నార్త్ ఇండియన్స్, అది అవ్వచ్చు. ఏదైనా గ్లూటెన్ రిలేటెడ్ ఫుడ్ అయితే సడన్గా కూడా ఎంట్రోపతీలు ప్రజెంట్ అవ్వచ్చండి. ఇలాంటప్పుడు గ్యాస్ ఎక్కువ రావడం, కడుపు మంట రావడం, క్రాంప్స్ రావడం, అంటే కడుపు విపరీతమైన నొప్పి రావడం, తర్వాత లూజ్ మోషన్స్ అవడం ఇలాంటివన్నీ అవుతాయి. ఇలాంటప్పుడు ఎండోస్కోపీ చేసి డియోడినల్ బయాప్సీ కూడా చేసి కొన్ని బ్లడ్ టెస్టులు చేసి అది గ్లూటెన్ ఎలర్జీ ఉందా, గ్లూటెన్ ఎంట్రోపతి ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడం అవుతుందండి. కొంతమంది ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. అవి వంశపారంపర్యంగా వచ్చేవి. మనం ఒకరికి పడిన ఫుడ్ ఇంకొకరికి పడకపోవచ్చు. అప్పుడు కూడా సడన్గా ఇలా గ్యాస్ లాగా రావచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ డైరీ ఒకటి మెయింటైన్ చేసి ఏ ఫుడ్స్కి ట్రిగర్ అవుతుంది అనేది చూసుకోవాలి. జీవితం అంతా మందులు వాడలేం కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఏది బెస్ట్ సొల్యూషన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి ఏది బెస్ట్ సొల్యూషన్, అది ఇట్ హ్యాస్ టు బి టైలర్డ్. ఇండివిజువల్స్, ఒక్కొక్క ఇండివిజువల్, ఒక్కొక్క పేషెంట్ డిఫరెంట్. సో కొంతమందికి ఇచ్చే మెడిసిన్స్ కొంతమందికి పడవు కాబట్టి లైఫ్ లాంగ్ ఎవరు మెడిసిన్స్ ఇవ్వడం మంచిది కాదు. సో షార్ట్ టర్మ్గా ఇచ్చి తర్వాత టేపర్ ఆఫ్ చేయడం, డైటరీ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయడం, కొన్ని ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయడం అనేది అవుతుంది. ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, టైంకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా వేసుకోవాలండి. ఒక్కొక్కసారి తెలియకుండా హెపటైటిస్ బిలు, సిలు ఉన్నా కూడా అవి వైరల్ స్క్రీనింగ్ అవ్వకపోయినా ఒక్కొక్కసారి లివర్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం వల్ల స్టమక్ మీద ప్రభావాలు ఉంటాయి. అవి వేగ్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లమ్స్లా అనిపించవచ్చు. వాళ్ళు టెస్టింగ్ బ్లడ్ టెస్ట్ స్క్రీన్ అవ్వకపోతే వాళ్ళకి అసలు హెపటైటిస్ బిసి ఉన్నట్టు కూడా తెలియదు లేట్గా దాకా. సో అందరూ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక ప్లెడ్జ్ తీసుకోండి. అందరూ వైరల్ స్క్రీనింగ్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టింగ్ అయ్యి ఒకవేళ హెపటైటిస్ బి నెగటివ్ ఉంటే తప్పకుండా వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. అది ఏంటంటే 0, 1 month, 6 months, 1 year ఈ కోర్స్ తీసుకోవాల్సిందే. సో మీ దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళు ఈ కోర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు.